మేడం మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం ఎక్కడ ఉన్నారు మేడం? పోలీస్ స్టేషన్ లో ఉన్నానండి. మేడం నాకు ఫోన్ చేశారు, నేను మళ్ళా చేశాను, ఎత్తలేదు మేడం. చెప్పాలి కదా మేడం నాకు ఏం జరిగింది. నేను వస్తున్నాను. ఏం జరిగింది మేడం? మేమిద్దరం పూలు కొనడానికి వెళ్ళామండి టోల్ గేట్ దగ్గరికి. అక్కడికి ఒక 10 నిమిషాల తర్వాత అరవ శ్రీధరు, తాతం శెట్టి వాళ్ళు ఏదో కేక్ కోసుకోవడానికి అంట వచ్చారు. ఆ విషయాలు తెలీదు. సాయంత్రం కదా, బాబుకి ఏమైనా స్నాక్స్ ప్లస్ మేము పూలు అవన్నీ కొనడానికి వచ్చాము. మేము నిలబడి చూస్తున్నాము. చూస్తుండగా ఒకటేసారిగా తాతం శెట్టి నాగేంద్ర వచ్చి గోపిని కొట్టేసి, తాతం శెట్టి నాగేంద్ర ఇంకొక హైట్ అతను ఎవరో ఉన్నారు, గోపిని తరిమి కొట్టారు రోడ్డు మీద. తరిమి కొట్టారు. ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి నేను గోపిని పట్టుకొని అడుగుతున్నాను. నన్ను బూతులు తిట్టారు బాగా. ఏడి విక్రమ్ ఎక్కడ? హలో చెప్పండి లైన్ లో ఉన్నానే. ఎందుకు కొడుతున్నారు? గోపి ఏమో నువ్వు వెళ్ళిపోతావా లేకపోతే చంపేయమంటావా అని చెప్పేసి గోపిని అన్నారు. వాడేమో ఆటో ఎక్కేసి ముందు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాడు. నేనైతే అక్కడే ఉండి ఎందుకు కొడుతున్నారండి, అసలు కారణం లేకుండా ఎందుకు కొడుతున్నారండి అని చెప్పేసి అందరి ముందు అడుగుతుంటే నన్ను కూడా వచ్చి కొట్టాడు 2 దెబ్బలు. మీరు అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నా, నేను 2 minutes లో మీ దగ్గర ఉంటా. రండి. 3 నిమిషాలు చూస్తుంటే నేను వచ్చి మళ్ళీ నేను ఈరోజు ప్రసాదం చేసిన అందరికి వచ్చాను. నేను వీళ్ళు పంపిస్తుంది. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం ఎక్కడ ఉన్నారు మేడం? పోలీస్ స్టేషన్ లో ఉన్నానండి. మేడం నాకు ఫోన్ చేశారు, నేను మళ్ళా చేశాను, ఎత్తలేదు మేడం. చెప్పాలి కదా మేడం నాకు ఏం జరిగింది. నేను వస్తున్నాను. ఏం జరిగింది మేడం?
మేమిద్దరం పూలు కొనడానికి వెళ్ళామండి టోల్ గేట్ దగ్గరికి. ఆ, అక్కడికి ఒక 10 నిమిషాల తర్వాత అరవ శ్రీధరు, తాతం శెట్టి వాళ్ళు ఏదో కేక్ కోసుకోవడానికి వచ్చారు. ఆ, నాకు ఆ విషయాలు తెలీదు. ఆ, సాయంత్రం కదా బాబుకి ఏమైనా స్నాక్స్ ప్లస్ మేము పూలు అవన్నీ కొనడానికి వచ్చాము. ఆ, మేము నిలబడి చూస్తున్నాము. ఆ, చూస్తుండగా ఒకటేసారిగా తాతం శెట్టి నాగేంద్ర వచ్చి గోపిని కొట్టేసి, తాతం శెట్టి నాగేంద్ర ఇంకొక హైట్ అతను ఎవరో ఉన్నారు, ఆ. గోపిని తరిమి తరిమి కొట్టారు రోడ్డు మీద. ఎవరు నీ వెనకలు వచ్చిన అతన్ని? ఆ ఆ, తరిమి తరిమి కొట్టారు. ఎందుకు కొడుతున్నారు అని చెప్పేసి నేను గోపిని పట్టుకొని అడుగుతున్నాను. ఆ, నన్ను బూతులు తిట్టారు బాగా. ఆ, ఏడి విక్రమ్ ఇక్కడ? ఆ? హలో, హలో, చెప్పండి లైన్ లో ఉన్నానే. ఎందుకు కొడుతున్నారు? గోపి ఏమో నువ్వు వెళ్ళిపోతావా లేకపోతే చంపేయమంటావా అని చెప్పేసి గోపిని అన్నారు. ఆ, వాడేమో ఆటో ఎక్కేసి ముందు ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాడు. నేనైతే అక్కడే ఉండి ఎందుకు కొడుతున్నారండి, అసలు కారణం లేకుండా ఎందుకు కొడుతున్నారండి అని చెప్పేసి అందరి ముందు అడుగుతుంటే నన్ను కూడా వచ్చి కొట్టాడు 2 దెబ్బలు. మీరు అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నా నేను 2 minutes. అప్పటికి 3 నిమిషాలు చూస్తుంటే నేను వచ్చి మళ్ళీ నేను ఈ రోజు ప్రసాదం చేసిన అందరికి వచ్చాను. నేను వీళ్ళు ఎన్నో పంపిస్తుంది. ఎందుకు సార్ కొడతారు? ఎందుకు సార్ ఒక అమ్మాయి మీద కొడతారు? ఇప్పుడు ఒక కాజ్ ఉండాలి, ఒక రీజన్ ఉండాలి చెప్పడానికి. కొడతారా? కంప్లైంట్ రాయమ్మాయి, పోయి కంప్లైంట్ రాయి. ఇది కాదు కదా కంప్లైంట్ రాయి, రాయి బస్సు రాయి, వెంకట విశ్వయ్య.